కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ డీకే అర్ణ మనతో ఉన్నారు. డీకే అర్ణ గారు, ఇటీవలనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సిద్ధమవుతుంది ఎన్నికలను ఎదుర్కోవడానికి? పార్లమెంటు అసెంబ్లీ వేరు ఆ రిజల్ట్ ఏదో వేరే మారిపోతుందనే భయంతోనే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. రెండు ఎన్నికలు కలిసి రాకుండా జాగ్రత్త పడ్డాడంటేనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉంటుందనేటటువంటి ఆలోచనతోనే ఆయన ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళాడు. ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ నష్టపోతానని ముందస్తు ఎలక్షన్లో పోయి ముందస్తుగా అనేక ప్లాన్లు చేసుకొని దొడ్డిదారిన అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మరి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికలు దానికి భిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి అనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కుమ్ముక్కైనటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి మద్దతు ఇస్తూనే వచ్చింది. నోట్ల రద్దు విషయంలోనే కానీ, జీఎస్టీ విషయంలోనే కానీ అనేక అంశాల్లో మద్దతు ఇస్తూ వచ్చిన కేంద్రం నుంచి తెలంగాణకు మటుకు ఎలాంటి లబ్ధి జరగలేదు. ఏ అంశాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పింది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇవే అంశాలు చెప్తే ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉందా? అంటే అది అసెంబ్లీ అనుకున్నారేమో, కొంత ఓట్లు వేసారేమో, కొంత మోసం చేశాడేమో, అన్ని రకాలుగా దాంట్లో మొత్తం వాళ్ళ గెలుపులో చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళ గెలుపు ఒక్క ప్రజల ఓట్లతోనే రాలేదు. ప్రజలు మొత్తం మెజారిటీ ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారని, దానివల్లనే గెలిచారని చెప్పడానికి కూడా దాన్ని మేము ఒప్పుకోము కూడా. సో ఈరోజు ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్ల విషయానికి వస్తే డిఫరెంట్గా ఎందుకు ఉంటుందంటే, మేము గతంలో కూడా చెప్పాము, గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రజలను పదే చెప్తాం, నమ్మమని కోరుతాం. ఎందుకంటే కేసీఆర్ గారు బీజేపీతో కుమ్ముక్కైరని చెప్పడానికి నిన్నటి మమతా బెనర్జీ గారి సంఘటన చాలు. మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళి ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేద్దాం మనం అందరం కలిసి కోరినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేద్దామని కోరినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ మీద కేంద్ర ప్రభుత్వం బీజేపీ కక్షగట్టి వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎందుకు మరి ఖండించడం లేదు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ అనేది. మరి మన ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కక్షగట్టలేదు బీజేపీ పార్టీ అని కూడా ఇక్కడ అందరం ఆలోచించాల్సినటువంటి అంశం. కేసీఆర్ గారు మోడీ గారిని కేసీఆర్ గారు చాలా మాటలు అన్నారు. కూడా మమతా బెనర్జీ కంటే ఎక్కువ మాటలు మాట్లాడారు కేసీఆర్ గారు. మరి మాట్లాడారు కానీ మరి కేసీఆర్ గారి మీద ఎలాంటి అటువంటి కక్ష సాధింపు చర్యలు జరగలేదు అంటే దీంట్లో మతలబేదో ఉందని అర్థం కదా. ఇప్పుడు ఒక పక్క లోపల నుంచి నేను మద్దతు ఇస్తూనే ఉంటాను, అవసరమైనప్పుడు మీకు అండగా ఉంటాను, కానీ మనం ఇద్దరం కలిసినట్టు తెలిస్తే మీకు నష్టం జరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ ముస్లింలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో. సార్ ముస్లింల ఓటు కనుక ఇక్కడ కోల్పోతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుంది. కాబట్టి నాకు నష్టం జరిగితే మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ మనం ఇద్దరం ఇదే అండర్స్టాండింగ్తో పోవాలి. మేము తిడుతూనే ఉంటాను, మీరు పడుతూనే ఉండండి, మీకు కావాల్సింది ఓట్లే కదా, సీట్లే కదా, అది నేను చేసి పెడతానని చెప్పి కేసీఆర్ లోపల చేసుకున్నటువంటి ఒప్పందం. ఇప్పుడు రాష్ట్రంలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి టీఆర్ఎస్ మీరు పరిగణలోకి తీసుకోవట్లేదా? ఇక్కడ కేంద్రంలో మోడీకి రాహుల్కి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్యలోనే ఈ యొక్క పోటీ ఉంటుంది. ఈ రాష్ట్రం విషయానికి వస్తే మటుకు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎలాంటి బలమైనటువంటి ఇది లేదు, ఇక్కడ బలం లేదు. బీజేపీ పార్టీ బలం లేనటువంటి పార్టీ తెలంగాణలో. సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నది బీజేపీ పార్టీ. సో బీజేపీ టీఆర్ఎస్ ఒకటే ఇక్కడ. సో బీజేపీ పార్టీ టీఆర్ఎస్కి పూర్తిగా మద్దతు ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అండగా నిలబడింది. ముందస్తు ఎన్నికలు నిర్వహించడంలోనే కానీ, ఎన్నికల సంఘం పూర్తిగా ఓట్లు తీసేయడంలోనే కానీ, ఓట్లు తొలగించడంలోనే కానీ అనేక ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీకి. సో కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ బీజేపీ అనుకోవాలి. మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీనే బీజేపీ పార్టీ అనుకొని రేపు ఎన్నికల్లో మేము ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ప్రచారం బాధ్యతలు అప్పచెప్పిన మాకు ఆ దిశగానే ప్రజల్లోకి వెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో 13 స్థానాలు పైన ఎన్నికల్లో ఇచ్చారు పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కూడా కేవలం 2 స్థానాలే వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన, ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరూ కూడా ఆ రోజు మరి ఉద్యమ పార్టీ నేతగా మరి కేసీఆర్ని నమ్మి ఆ రోజు ఓటేశారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సాధించింది ఏమీ లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేకపోయినాడు,
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించలేకపోయినాడు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను ఏవి కూడా సాధించుకోలేకపోయినాడు. సో అదే కాకుండా వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చేవి. దాంట్లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతం అంతా ఉంది. మరి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్కి అంటే వెనుకబడిన ప్రాంతాలకు నిధులు సాధించలేకపోయిండు. ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడనే వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిన ప్రాంతాలుగానే మిగిలిపోయినాయి. కేవలం రైతు బంధనో లేదు ఇదనో అదనో దానివల్ల ఓట్లు వచ్చాయని చెప్తున్నారు, కానీ అది కూడా వాస్తవం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎప్పటి నుంచి పనిలో పడబోతుంది, ఎక్కడి నుంచి ప్రచారాన్ని మొదలు పెడుతుంది? గతంలో శాసనసభ ఎన్నికల్లో మీ నియోజకవర్గం జోగులాంబ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రచారాన్ని ప్రారంభించబోతుంది? అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు ఎంతవరకు వచ్చింది? అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి కసరత్తు హైకమాండ్ ఏఐసిసి నిర్ణయం చేస్తుంది, పార్లమెంటు స్థానాలు కాబట్టి. సో అక్కడి నుంచే క్యాండిడేట్ల యొక్క నిర్ణయం జరుగుతుంది. సో ప్రచారానికి సంబంధించి అది తొందర లోపలనే మేము కూడా హైకమాండ్ని కలిసి వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మేము ఏ విధంగా ముందుకు పోవాలని వాళ్ళ సలహాలు సూచనలతో ప్రచారంలో ముందుకెళ్తాం. ఆఖరిగా చెప్పండి, మహబూబ్ నగర్ నుంచి ఈసారి డీకే అరుణ పోటీ చేయబోతున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. బలమైనటువంటి నాయకుడిని కూడా కోరుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీలపడ్డటువంటి పార్టీ పార్లమెంట్లో బలమైనటువంటి నాయకులను పెడితే కొంత కలిసి వస్తుంది అనుకుంటుంది. అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ రంగంలో ఉండబోతుందండి సార్. ఇక దగ్గరలోనే ఉంది కదా అనౌన్స్మెంట్ వచ్చేది, తొందర ఎందుకు, ఎవరు ఉంటారనే తొందరలోనే తేలిపోతుంది. మీ పేరు కనుక అధిష్టానం ప్రకటిస్తే మీరు ఓకేనా, లేదంటే మీరు అధిష్టానం అడిగితేనే పోటీ చేస్తారు? అధిష్టానం ఇంతవరకు ఆ విషయంలో వివరం కూడా డిస్కషన్ జరగలేదు. ఇంకా పార్లమెంట్ స్థానాల విషయంలో ఆ డిస్కషన్ జరిగిన తర్వాత అధిష్టానం ఏం మాట్లాడుతుంది, ఎవరు నిర్ణయిస్తుంది, దాని ప్రకారమే ముందుకెళ్తాం. రైట్, మొత్తానికి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.